హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్‌గా చేసుకునే ఎగ్ కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేశారంటే బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం మరొక 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా అనేది బాగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అనేది మనకి ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోవాలి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి. అలాగే మూత పెట్టి ఈ గ్రేవీని మనం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 2 నుండి 3 నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ అంతటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.